నేను ఎప్పుడు స్కూల్లో పనిచేస్తాను ఎప్పుడు. అయితే ఏం చేసినా ఫస్ట్ పిల్లల్ని అంటబెట్టి ఎసరు పెట్టినాం. గ్యాస్ అమ్మల కోసం జామ గురించి ఎసరు పెట్టి స్కూల్లో పోయి తీసుకొచ్చిన పెళ్లి తెచ్చిన కలిపి పెట్టిన. మళ్ళీ పోయిన పిల్లలు ఎంచుకుని మళ్ళీ పోయేవారు అన్నం బియ్యం చేస్తాను. మళ్ళీ పోయి మూడోసారి పోయి ఒకసారి మండుతుంది. మూడోసారి పోయేదాకా మంచిగానే మండుతుంది. మూడోసారి నేను బియ్యం తీసుకొని వచ్చేసరికి అంటుకొని మండుతుంటే ఏదో బొత్తలేసినా ఆగలేదు. 500 ఫోన్ చేసి వచ్చింది సలాడిపోయి. అయితే లిక్ అయిందా ఏమైందా, గ్యాస్ లిక్ అయిందా లేకపోతే పైప్ లిక్ అయిందా తెలియదు. ఎవరికైనా ఏమైనా అయిందా? ఎవరికేం కాకపోతే సాగుతుంది సలాడిపోయి. ఒకటి బుడ్డి మండింది, వేరే ఏం మండలేదు. మంటలు వచ్చింది కొద్దిగా ఒకటి ఉప్పు ఒకటి ఖరాబ్ అయిందంటే వేరే కూడా ఖరాబ్ అయింది. కిచెన్ రూమ్ లో పైపు లీకేజ్ కావడం వల్ల చిన్నగా మంట స్టార్ట్ అయింది. ఆ వెంటనే మనం ఉంటే ఆర్పేసే వాళ్ళం. తను లోపలికి వచ్చేసరికి ఎక్కువైంది. అయినా మా వాళ్ళందరూ అలర్ట్ అయ్యి తొందర ఆర్పేయడం వల్ల ప్రమాదం తప్పింది. పిల్లలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదు. అక్కడ ఎవరు లేనందున మనుషులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు. కొంచెం బ్లాక్ అయింది, డ్యామేజ్ అయితే ఏం కాలేదు. ఆ వస్తువులు కూడా కొన్ని మాత్రమే పాడైనాయి, పూర్తిగా డ్యామేజ్ అయితే కాలేదు. వెంటనే అదే టైంలో ఫైర్ వల్ల ఫోన్ చేసినాం కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మంటలు ఆర్పేయడం జరిగింది. ఎవరు లేరు, పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారు. అది కిచెన్ షెడ్ మా క్లాస్ రూమ్ లో దూరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకి ఎలాంటి ప్రమాదం జరగలేదు.